హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ బ్లాగ్స్. ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే, ఇక్కడ పసుపు తోట మనం ఇంతకు ముందు లాస్ట్ పసుపు నాటేప్పుడు వీడియో చేసాం కదా. ఇప్పుడు కొంచెం మొలకలు వచ్చిన తర్వాత పసుపు తోట ఎలా ఉంటుందో మీకు చూపించాలనిపించింది. అందులో ఇక్కడ కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారు. సో వాళ్ళతో పాటు కొంత సమయం గడుపుదాం, ఎలా ఉంటుందో మీకు కూడా అది తెలుస్తుంది కదా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. వాళ్ళతో కలిసి ఇవాళ మనం భోజనం చేసి కొంతసేపు ఈ పొలంలో గడిపేసి వెళ్దాం. వీళ్ళందరూ మన ఫ్రెండ్సే అనమాట. ఇవాళ వీళ్ళతో కలిసి మనం సరదాగా భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ఏం కూర తెచ్చుకున్నారు మీరు అందరూ ఈ రోజు? నేను టిఫిన్ తెచ్చుకున్నా. ఇది అరటికాయ కూర, మీది మీది కొబ్బరి పచ్చి, మీది టిఫినా ఉప్మా తెచ్చుకున్నారు. మీదండి పప్పుచారు. మీదమ్మా దొండకాయ కూర. నాకు కూడా కొంచెం తెల్ల ఒక ముద్ద పెట్టండి. మా అమ్మ ఇడ్లీనే ఇచ్చింది, వంట చేయలేదు. మీరు తినే టైంకి నేను క్యాచ్ చేయాలి కదా. నా ఇడ్లీ కూడా అందరికి ఇస్తాను, ఏం పర్వాలేదు. కొబ్బరి పచ్చడి. మీ పేరేంటి? నా పేరు అంజమ్మ. అంజమ్మ గారు కొబ్బరి పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మొత్తం నాకే పెట్టినట్టున్నారు మీరు చిన్న డబ్బాలో. సరే, సూపర్ గా ఉంది. ఎంత కారం మనం తినము, కానీ ఇక్కడ తినాలి. ఎందుకంటే ఇక్కడ అంతా పొలంలో పనిచేస్తూ బొప్పాకాయ పచ్చడా. అప్పో, ఇది బొప్పాకాయ పచ్చడి అంట. వీటి రెసిపీస్ కూడా చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది బొప్పాకాయ పచ్చడి అంట. ఇది ఎలా పచ్చి బొప్పాకాయతో చేసారా? సూపర్ గా ఉంది. కొంచెం కొత్త ఆవకాయ పచ్చడిలా ఉంది. సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ అనుకుంటా. వీటి రెసిపీ కూడా మీరు చెప్పాలి. మళ్ళీ వాళ్ళందరికీ చేసి చూపించారు కదా, మరి నేను నోరు ఊరిపిస్తున్నాను కదా. మీరు ఉప్మా, మీరు దొండకాయ కూర పెడతారా అమ్మా? ముద్ద పెట్టండి, మీతో కలిసి తినాలని. కానీ నేను ఇడ్లీనే, అందరికి ఇడ్లీనే ఇవ్వాలి. మీకు చిన్న ముద్ద పెట్టండి, మళ్ళీ మీరు తినాలి కదా. అయినా సరిపోద్ది, పన్నెండింటికి వెళ్తాం కదా. అవునా? ఇది దొండకాయ కూర ఫ్రెండ్స్. మీ పేరేంటమ్మా? దొండకాయ పేరమ్మా మల్లీశ్వరమ్మ గారు దొండకాయ పచ్చడి ఇచ్చారు ఫ్రెండ్స్. దొండకాయ కూర ఎలా ఉందో చూస్తాను. ఇంకా నేను అన్నం తినలేను ఫ్రెండ్స్, ఎందుకంటే వేడి అన్నంతో నాకు కడుపు నిండిపోతుంది. ములక్కాయ తింటాను. దొండకాయ కూడా చాలా బాగా చేశారు. మీరు అసలు పొద్దున్నే లేచి ఇవన్నీ ఎన్నింటికి వండుకుంటారమ్మా? 5 గంటలకే లేస్తారా? 5 గంటలకు చేసుకోవాలి. మేము 4ంటికి లేస్తాం. 4ంటికా? 4 గంటలకు లేస్తారంట ఫ్రెండ్స్. ఈ పొలానికి ఎన్నింటికి వస్తారు? 7:30. 7:30 కల్లా వచ్చేస్తారు. మళ్ళీ ఎన్ని గంటల వరకు ఉంటుంది? 12 వరకు. మీకు మీరు కూడా ఇడ్లీ తినండి. ఇదేంటి? ఇదేంటి? అరటికాయ కూర. ఈ లక్ష్మక్కే వీళ్ళందరినీ నాకు పరిచయం చేశారనమాట. లక్ష్మక్క వాళ్ళని పోయినసారి పసుపు వీడియో వాళ్ళ ఊర్లోనమాట షూటింగ్ చేసింది. సో లక్ష్మక్క వీళ్ళందరికీ మేస్త్రి అనమాట, లేడీ ముఠా మేస్త్రి. అరటికాయ కూర. అరటికాయ కూర ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ సాంబార్లో ఇడ్లీ చేసుకోండి, బాగుంటుంది. ఇడ్లీ తిని వచ్చారా? మేము టిఫిన్ చేసే వస్తామమ్మా. సరే, మీరు అందరు ఫుడ్ నేను తినేసాను. మరి ములక్కాయ పప్పు చారు ములక్కాయ ఫ్రెండ్స్. మీ పేరేంటండి? చంటి గారు పప్పు చారు. నాకు ఇవాళ భోజనానికి వెళ్ళినట్టు ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని రకాల కూరలతోటి తినేస్తున్నారు. ములక్కాయ కూడా చాలా బాగుంది. సరే, మరి ఇంకా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? రోజు పొలం పని ఉంటుందా? ప్రతిరోజు ఉంటుందా? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని ఎలా బ్యాలెన్స్ చేస్తారు?
తీసుకుంటాం, తొందరగా చేసుకుని మళ్ళీ వస్తాం. మళ్ళీ పొలానికి వస్తారా? మళ్ళీ 2:30. ఇక్కడ చేస్తే మన అంటే ఒళ్ళు నొప్పులు అలాంటివి ఏమైనా ఉంటాయా? అలవాటు అయిపోతే ఏమి ఉండదు. అలవాటు అయితే ఏమి ఉండదు ఇంకా. ఓకే. వద్దు ఇంకా చాలు చాలు చాలు. అమ్మో ఇవన్నీ తినాలి. చాలా అక్క, చాలు చాలు. వద్దు. ఇంకా మీకు ఎంతమంది పిల్లలండి? నాకు ఒక బాబు, ఒక పాప. వాళ్ళు ఏం చదువుతున్నారు? ఒకళ్ళేమో ఇంట్లో. ఓ, అంత పెద్ద పిల్లలు ఉన్నారా? ఓకే. అమ్మాయికి 22 సంవత్సరాలు. ఇంటర్ అయిపోయి మానేసి ఊరకనే ఉంటుంది. ఓకే. బాబుది డిగ్రీ అయిపోయింది. మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులు. ఓకే. ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్ద డిగ్రీ అయిపోయింది, జాబ్ వచ్చింది. ఓకే. చిన్న ఐటీ చేస్తున్నాడు, అయిపోయింది ఈ సంవత్సరం, వెళ్ళాడు జాబ్కి వెళ్ళి. ఓ వెరీ గుడ్. అయితే మీకు ఖాళీ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం సేపు ఇక్కడ ఖాళీ అని కాదు, మేము చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి. మీరు చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళ పొలానికి? ఎంతవరకు చదువుకున్నారు? 10th చదివి. 10th చదివిన తర్వాత మానేసారా? చదువుకోలేదా లేకపోతే ఇంట్లో? మానేసా ఇంట్లో. అదే మా అమ్మగారు మాట్లాడట్లేదు. మళ్ళీ మాట్లాడండి, మాట్లాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యవసాయమేనా అందరూ? ఓకే. ఏం చేస్తున్నాడు? ఏం చదువుతున్నాడు? ఉద్యోగానికి వెళ్ళిపోయారు కదా? ఓకే. మీకు ఎంతమంది అండి పిల్లలు? ఓకే. చదువుకోవడం అయిపోయిందా? అందరికి పెద్ద పిల్లలే ఉన్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళ పిల్లల పక్కన ఉంటే సిస్టర్స్ లా ఉంటారేమో, అంత పెద్ద పిల్లలు ఉన్నారు వీళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, భోజనాలు అయితే అయిపోయాయి. ఇప్పుడు పని చేస్తూ కాసేపు మాట్లాడుకుందాం.